హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే విక్రమాదిత్య తన బాస్ యశోధర్ ప్రవర్తనని చూసి పద్మావతిని ఉద్యోగం మానేయమంటారు. పద్మావతి మాత్రం కారణం చెప్పకుండా నేను ఉద్యోగం మానను సారు, భర్తగా మీ మాటకి విలువనిస్తాను, కానీ కారణం చెప్పకుండా నేను ఉద్యోగం మానలేను అని చెప్పేసరికి కోపం వచ్చి లోపలికి వెళ్ళిపోతారు విక్రమాదిత్య. సారు, నేను మీతో మాట్లాడాలి. రేపు పాప బారసాల, దానికోసం దుడ్లు తీసుకుని వచ్చుండారా అని అంటుంది. తెచ్చాను, కానీ అవి నా ఖర్చులకి మాత్రమే అని చెప్పి పద్మావతి చూస్తుండగానే డబ్బులు లెక్కపెట్టి జేబులో పెట్టి వెళ్ళిపోతారు. నాకు తెలుసులే సారు, మీరు పాప బారసాల కోసమే డబ్బులు తీసుకుని వచ్చుండారని నాకు అర్థమై ఉండాది అని చెప్పి నవ్వుకుంటూ ఉంటుంది పద్మావతి. ఇదంతా గమనించిన దివ్య, ఓహో, రేపు బారసాల అంగరంగ వైభవంగా ఈ పేదింట్లో చేయాలనుకుంటున్నారా? కానీ నేనుండగా అలా ఎలా జరుగుతుంది? ఈ డబ్బుల్ని నేను కొట్టేస్తాను, అప్పుడు ఖచ్చితంగా బారసాల ఆగిపోతుంది. ఇక అను వదినికి కోపం వస్తుంది, పద్మావతిని నిలదీస్తుంది. ఇదే కదా నాకు కావాల్సింది అని ఇక విక్రమాదిత్య దాచిన డబ్బుని కొట్టేస్తుంది దివ్య. తెల్లగా తెల్లవారుతుంది. విక్రమాదిత్య ఇక తను దాచిన డబ్బులని వెతుకుతూ ఉంటారు. ఇక్కడే పెట్టాను కదా, డబ్బులు ఏమైపోయాయి? అసలే ఈరోజు పాప బారసాల. పాపం ఆర్య అడగలేక అడిగాడు. పాప తనకే కూతురు కాదు, నాకు కూతురే. అలాంటి పాప బారసాల కోసం నేను డబ్బుని తీసుకుని వచ్చాను, మరి ఏమైపోయాయి అని చెప్పి ఇక గది అంతా వెతుకుతూ ఉంటారు విక్రమాదిత్య. ఎక్కడా డబ్బులు లేకపోయేసరికి, అయినా ఈ ఇంట్లో డబ్బుని ఎవరు దొంగతనం చేస్తారు? నేను డబ్బులు దాచడం పద్మావతి మాత్రమే తీసింది అంటే పాప బారసాలకి నేను ఖర్చు పెట్టనని తనే తీసిందా? అలా తీయకుండా ఉండదే, ఖచ్చితంగా పద్మావతే ఏదో చేసినట్టుంది. పాప కోసం తను కూడా ఈ బారసాల కోసం ఆ డబ్బుని వాడాలనుకుందా? మరి నాకు చెప్పాలి కదా అని మనసులో అనుకుంటారు విక్రమాదిత్య. ఇంతలో పద్మావతి, అక్క ఈరోజు పాప బారసాల కాబట్టి ఇద్దరం కలిసి నలుగు పెట్టి పాపకి స్నానం చేయిద్దాము అని అంటుంది. సరే అమ్మి, ఈరోజు నువ్వు ఆఫీస్కి సెలవు పెట్టుండావా అని అంటుంది. మరి సెలవు పెట్టక ఏం చేస్తానక్క? పాప బారసాలంటే నేను ఉండకుండా ఎలా ఉంటాను? అందుకే ఈరోజు లీవ్ పెట్టేశాను అని చెప్పి అంటుంది పద్మావతి. సరే అమ్మి, వేడి నీళ్ళు కాగాక పాపకి జాగ్రత్తగా స్నానం చేపిద్దాము అని అంటూ ఉండగానే ఇంతలో విక్రమాదిత్య ఇక హాల్లోకి వచ్చి అందరినీ పిలుస్తూ ఉంటారు. ఏమైంది విక్కీ, ఎందుకు అరుస్తున్నావు అని అంటుంది కుచల. పిన్ని, ఈ ఇంట్లో దొంగతనం జరిగింది అని అంటారు. ఇంతలో అను అలాగే పద్మావతి హాల్లోకి వస్తారు. సారు, ఏమైంది అని అడుగుతుంది. పద్మావతి, ఈ ఇంట్లో డబ్బులు పోయాయి, ఎవరు తీసుకున్నారో తెలీదు అని చెప్పి అంటారు. ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడతారు. విక్కీ, ఎవరు తీశారు అంటున్నావు? ఎవరికేం అవసరం అని అంటుంది కుచల. అవునాన్న, సరిగా చూడలేకపోయావా అని అంటారు నారాయణ. బాబాయ్, అన్నీ చెక్ చేశాను, డబ్బులు అవసరమైతే ఖచ్చితంగా నాకు అడిగితే నేను ఇస్తాను, కానీ ఇలా దొంగతనం చేయకూడదు. ఎవరు చేశారు అన్నది నాకు అర్థమైంది అని అంటారు ఇక విక్రమాదిత్య పద్మావతిని చూస్తూ. ఇక దివ్య అనుకుంటుంది, పూర్తిగా పద్మావతి తీసిందని భ్రమలోనే ఉన్నారు ఈ విక్కీ, అదే కంటిన్యూ అవ్వాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది. సారు, రాత్రి మీరు పెట్టిన డబ్బేనా అని అంటుంది. అవును, ఎవరు ఆ డబ్బుని చూడలేదు పద్మావతి, నువ్వే చూశావు, అందుకే డబ్బు నువ్వేమైనా తీసావా అని అంటారు. ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది పద్మావతి. సారు, నేనెందుకు తీస్తాను? ఒకవేళ తీసుంటే మీకు చెప్తాను కదా, మరి అలాంటప్పుడు నాపై అనుమానం ఏంటి సారు అని అంటుంది. అంటే నువ్వు తీయలేదా? ఎందుకు పద్మావతి, ప్రతిదీ ఆటలుగా ఉంటుందా ఏంటి? నేను పాప కోసమే, పాప బారసాల కోసమే ఆ డబ్బుని దాచాను, కానీ నువ్వు మాత్రం ఆకతాయిగా ఆ డబ్బుని కొట్టేశావు, నువ్వు మారవా అని అంటారు విక్రమాదిత్య. సారు, ఏం మాట్లాడుతున్నారు? నన్ను ఎప్పటి నుండో చూస్తున్నారు. నేను ఏదైనా చేశాను అంటే అది చెప్తాను, కానీ మీ డబ్బుల్ని తీసేంతా దిగజారిపోలేదు సారు. నేను తీయలేదు, పాప బారసాల కోసం మీరు దాచుండారని నాకు తెలుసు అని అంటుంది. ఏది ఏమైనా ఆ డబ్బులు ఇప్పుడు కనిపించటం లేదు, నువ్వు తీయకపోతే ఇంక ఎవరూ తీసే అవకాశం లేదు. ఆర్య, నువ్వు కంగారు పడద్దు,
నేను డబ్బులు తీసుకొని వస్తాను అనగానే ఇంతలో అను అంటుంది, చూడు విక్కీ గారు, మా పాప కోసం మీరెవరూ డబ్బు కట్టాల్సిన అవసరం లేదు, ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. పాపకి తీసుకువచ్చిన డబ్బుని దొంగతనం జరిగిందంటే ఎవరికో ఆ ఫంక్షన్ ఇష్టం లేదని అర్థం. పాప బారసాల చేయకూడదని అనుకుంటున్నారు. ఇంట్లో ఖర్చులు ఎక్కువ ఉండాయి. అలాగే ఆయన నేను ఏమీ చేయకుండా ఇంట్లోనే ఉన్నాము. పాప ఖర్చులు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాంటప్పుడు ఈ బారసాళ్ళు ఇవన్నీ ఎందుకు? అందుకే ఎప్పుడు మా దగ్గర డబ్బులు వస్తే అప్పుడే మా పాప బారసాల చేస్తాము. మీరు దీనికోసం గొడవలు పడద్దు అని చెప్పి అను వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా పద్మావతి షాక్ అవుతుంది. అక్క అక్క, ఇప్పుడు నువ్వేమంటున్నావక్క? పాప బారసాల నాకు ఇష్టం లేదని డబ్బులు నేను దాచుకున్నానంటావా? ఏంతక్క, నాకేమీ అర్థం కావట్లేదు అనగానే, అమ్మి ఒకటి మాత్రం నిజం, పెళ్లి కాకముందు ఎవరైనా స్వార్థంగా ఉండరు. పెళ్ళయ్యాక ఎవరి స్వార్థం వాళ్ళకి వస్తుంది. అదే మంచిదమ్మి. ఎందుకంటే ఒకరి కోసం ఒకరు త్యాగం చేస్తే వాళ్ళెప్పుడూ త్యాగమూర్తులుగానే ఉండిపోతారు. కానీ ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఈ ఇంట్లో మా ఖర్చులే ఎక్కువ ఉండాయి. నేను ఆయన ఉద్యోగం వెతుక్కునేదాకా ఆ ఖర్చులు మీరే చూస్తున్నారు. ఇంకా మీకు భారం కాకూడదని అనుకుంటున్నాను. ఈ బారసాల ఏమీ వద్దు అని చెప్పి అను వెళ్ళిపోతుంది. అను మాటలకి విక్రమాదిత్య, ఆర్య అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఇది ఇలా ఉండగా అరవింద పాపని గుర్తు చేసుకుంటూ, నా పాప ఈ రోజుటికి తనకి 21 రోజు ఖచ్చితంగా బారసాల చేసి అందరికీ సంతోషపరిచేదాన్ని. కానీ పాప విక్కీ దగ్గర ఉంది. ఈరోజు బారసాల వాళ్ళు చేస్తున్నారేమో. ఈ తల్లిగా దూరమైన అమ్మని నీకు దగ్గర చేసినందుకు సంతోషంగా ఉంది అని అనుకుంటుంది. ఇంతలో ఇక మురళి వస్తారు. రానమ్మా, ఎందుకు రానమ్మా, నువ్వు ఇలా మారిపోయావు? నేనంటే ప్రాణంగా ఉండే నువ్వు నిన్ను చావాలని కోరుకుంటున్నావు. ఇప్పటికైనా నిజం చెప్పు. ఎందుకంటే విక్కీ పేదవాడు అయిపోయాడు. మనం ఉన్నత స్థితిలో ఉండాలి అంటే నువ్వు పవర్ ఆఫ్ పట్టాని నా పేరు మీద రాయి. హ్యాపీగా మన ఇద్దరం హ్యాపీగా ఉందాము అనగానే, అంటే నా తమ్ముణ్ణి పేదవాడిగా కష్టపడిస్తూ నువ్వు ఉన్నవాడిగా వాడి డబ్బుతో జల్సా చేస్తావు. ఆఖరికి నా కూతుర్ని కూడా చంపాలనుకున్న నీలాంటి దుర్మార్గుణ్ణి నేను నమ్మనని నువ్వనుకో అంతే అని చెప్పి అంటుంది. ఓ అలాగా, పాప ఎక్కడున్నా పట్టుకొని నీ కళ్ళ ముందే పాపని అనగానే, ఏయ్ దుర్మార్గుడా, ఇంకొకసారి ఆ మాట నీ నోటి వెంట వచ్చిందంటే నేనే నీ ప్రాణాలు తీసేస్తాను అని చెప్పి అరవింద అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా పద్మావతి బాధపడుతూ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది. ఇదేంటి, పద్మావతి ఆఫీస్కి వెళ్తుందా? ఈరోజు లీవ్ పెట్టాం కదా అని చెప్పి అనుకుంటారు విక్రమాదిత్య. ఏంటి, నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావా అని అంటారు. తప్పదు సారు, ఖచ్చితంగా తప్పదు. నేను మధ్యాహ్నానికల్లా ఇంటికి రావాలి అని చెప్పి ఇక పద్మావతి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఇక దిగులుగా తన వర్క్ చేసుకుంటూ ఉంటుంది. సార్కి ఈరోజు డబ్బులు అడిగితే ఇస్తారా? ఖచ్చితంగా పాప బారసాల బాగా చెయ్యాలి. అక్కకి కోపం వచ్చుండాది. ఎందుకంటే నేనే డబ్బులు తీసుకున్నానని ఆయనే అన్నప్పుడు బారసాల ఆగిపోతుందని అక్కకి కోపం వచ్చుండాది. అందుకే నా శాలరీ అడిగి తీసుకొని ఇంటికి వెళ్తాను. పాపకి గౌను కొంటాను, కావలసిన వస్తువులన్నీ తీసుకుంటాను అని చెప్పి ఇక దిగులుగా ఉండేసరికి ఇంతలో ఇక పిఏ మూర్తి వస్తారు. అమ్మ పద్మావతి, ఏమైంది? నీ పక్కన ఉన్న విక్కీ ఈరోజు సెలవు తీసుకున్నాడు. నువ్వు కూడా సెలవు తీసుకున్నావు. మరెందుకు ఆఫీస్కి వచ్చావు అనగానే, మూర్తిగారు సార్ రాలేదా అని అంటుంది. వచ్చారమ్మా. ఏం కావాలి? ఏదైనా అడగాలా అనగానే, అవును, కొంచెం దుడ్లు కావాలి అని అంటుంది పద్మావతి. అవునా, వెళ్ళమ్మా, శాలరీ సెకండ్ డబ్బులు కావాలంటే ఇస్తారు, వెళ్ళు అని అంటారు. ఇక పద్మావతి యశోధర్ క్యాబిన్లోకి వస్తుంది. హాయ్ పద్మావతి, ఈరోజు లీవ్ అన్నావు కదా, మరి వచ్చేసావు అంటే పద్మావతి కూడా నన్ను ఇష్టపడుతుందా? లీవ్ అడిగినా నన్ను చూడాలనిపిస్తుందా అని అనుకుంటారు యశోధర్. సార్, నేను లీవ్ తీసుకోవాలనుకున్నాను, కానీ మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉండండాది, దానికోసం డబ్బు కావాలి అని అంటుంది. వావ్ పద్మావతి, అసలు ఫంక్షన్ అనగానే నాకు చాలా అంటే చాలా ఇష్టం తెలుసా? మీ ఇంట్లో ఫంక్షనా? మరేంటి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు? మరి లీవ్ పెట్టావు కదా, ఎందుకు వచ్చావు అని అడుగుతారు. నాకు డబ్బులు కావాలి సార్, ఎందుకంటే నా శాలరీ ఇంకొక వారం రోజుల్లో వస్తుంది, కానీ ఇప్పుడే అవసరం, ఫంక్షన్కి అవసరం అని అంటుంది. అయ్యో పద్మావతి, నువ్వు కావాలి అంటే మొత్తం శాలరీ మొత్తం ఇస్తాను అని అంటారు. వద్దు, నాకు సగం చాలు అని అంటుంది. సరే ఫంక్షన్ అంటున్నావు కదా, డబ్బులు నీకు
అకౌంట్లో పడిపోతాయి. అలాగే ఇక ఫంక్షన్కి నేను రావచ్చా అని అంటారు. అంటే సారు అది చిన్న ఫంక్షన్ అని అంటుంది. ఏ ఫంక్షన్ అయినా నన్ను పిలిస్తే నేను వస్తాను పద్మావతి, నాకు ఫంక్షన్స్ అంటే చాలా ఇష్టం అని అంటారు. సరే సారు నేను వస్తాను అని చెప్పి ఇక తన అకౌంట్లో డబ్బులు పడ్డాయని చెప్పి ఫోన్లో రావడంతో హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఇక పాప కోసం అన్నీ కొని తీసుకుని వెళ్తుంది ఇంటికి పద్మావతి. ఇక పద్మావతి పాపకి కావాల్సినవన్నీ కొని తీసుకుని వచ్చి, అక్క అక్క చూసావా, పాపకి అన్నీ కొని తీసుకొచ్చాను, బారసాలకి అన్ని ఏర్పాట్లని చేసేసుకుందామక్క రారా అనగానే, అమ్మి నాకేమీ అవసరం లేదు, నా పాపకి నేను చేసుకోగలను అనగానే, ఏంటక్క ఏంటి మాట్లాడుతున్నావు, పొద్దున కోపంగా ఉన్నావని ఏమీ అనుకోలేదు, పాప అంటే నా పాప కదా, చూడక్క నీ ఖర్చు నా ఖర్చు నేనే పెడతాను, నువ్వే పెడతావు, ఇలాంటివన్నీ నువ్వు మాట్లాడుతుంటే నా మనసుకి బాధగా ఉండదక్కా, అలా ఎప్పుడు మాట్లాడద్దు, విక్రమాదిత్య గారి డబ్బులు నేను తీసుకోలేదక్కా, కానీ నేను తీసుకోకపోతే ఇంకెవరో తీసుకున్నారని మీ అందరికీ తెలుస్తుంది. ఆ దొంగ మన ఇంట్లోనే ఉన్నప్పుడు మనం ఆ దొంగని బయట పెడితే మన వాళ్ళని మనమే చులకన చేసుకున్నట్టు అవుతుంది. అందుకే ఆ డబ్బు గురించి ఎక్కువగా మాట్లాడలేదక్కా, అందుకే నా శాలరీ డబ్బులు తీసుకొచ్చాను, పాప బారసాల బాగా చేద్దామక్కా అని అంటుంది. అమ్మీ ఇందులో ఎవరు తప్పు లేదు, పేదరికం అనేది చాలా భయంకరంగా ఉంటుంది, కానీ దాన్ని జయించేవాడే నిజమైన అదృష్టవంతుడు అని అంటుంది. అను బాగుంది, పద్మావతి డబ్బులు తీసుకొచ్చింది కదా, ఇంకేంటి అన్ని రకాల వంటలు చేసి పాప బారసాల చేద్దాము, ఇదిగో నువ్వు పాపని దత్తత తీసుకునేటప్పుడే వద్దన్నాను, కానీ ఇంట్లో అందరూ పాప కోసం అంత ప్రేమ చూపించినప్పుడు నేనే మారాను, ఇంకా ఏంటి పద్మావతి అన్ని పనులు చేసేద్దాము అని అంటూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య అనగాని ఇంతలో విక్కీ వస్తారు. అడగగానే డబ్బులు తీసుకొచ్చింది, ఇప్పుడు పాపకి బారసాల చేస్తుంది, బారసాల అయిపోయాక పద్మావతిని ఖచ్చితంగా ఉద్యోగం మానేయమంటాను అని చెప్పి అనుకుంటారు విక్రమాదిత్య. ఇక పాప బారసాలకి అన్ని ఏర్పాట్లని చక్కగా ఇల్లంతా డెకరేషన్ని ఇక ఊయల అన్నీ తీసుకొచ్చి అందరూ చక్కగా కొత్త బట్టలు కట్టుకొని ఇక పద్మావతి వాళ్ళ అమ్మగారు కూడా రావడంతో హ్యాపీగా జరుగుతూ ఉంటుంది పాప బారసాల. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ పేరెంట్ అని చెప్పి ఇక అను ఆర్య పాపని చక్కగా రెడీ చేసి ఊయల్లో వేస్తారు. పద్మావతి విక్రమాదిత్య అందరూ హ్యాపీగా చూస్తూ ఉంటారు. దివ్య డబ్బుని నేను కొట్టేసినా వీళ్ళు మాత్రం హ్యాపీగా ఉన్నారు, నాకు కోపంగా ఉంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక అందరూ ముత్తైదులు వస్తారు. పాపని ఊయల్లో వేసి ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో ఆర్య అంటారు, మా పెద్దమ్మ లలితాదేవి పేరు పెట్టాలి, ఎందుకంటే అక్క పాప కూడా ఇలాగే ఎక్కడో ఉండుంటుంది, ఆ పాపలో ఈ పాపని అందరం చూసుకుంటున్నాము, ఆర్య పెద్దమ్మ పేరు పెట్టినా అనగానే ఒక్కసారిగా కళ్ళ వెంట నీళ్లు వస్తాయి విక్కీకి. ఆర్య నిజంగా పాపని చేజేతులారా నేను పోగొట్టుకున్నాను, అక్క మళ్ళీ ఫోన్ చేసేదాకా అక్కకి ఫోన్ చేయటం లేదు, కానీ అక్క ఎక్కడున్నా వాడి దగ్గర సేఫ్గా ఉంది, అక్కకి నిజం తెలియకుండా ఇన్ని రోజులు జాగ్రత్త పడుతున్నాను, కానీ ఈ పాప అక్క పాపే అయితే బాగుండని ప్రతి నిమిషం అనుకుంటూ ఉంటాను, అలాంటి అమ్మ పేరు ఆ పాపకి పెట్టి నిజంగా అక్క పాపని చేసేశావు అనగానే, చూడు ఈ ఇంట్లో అందరం పేదరికంలో ఉన్నా డబ్బున్న వాళ్ళగా ఉన్నా అందరం ఒకటిగా ఉండాలి, అందుకే పాపకి పెద్దమ్మ పేరు పెడతాను అని చెప్పి అంటారు ఆర్య. ఇక అందరూ సంతోషపడుతూ ఉంటారు. ఇక దివ్య కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇంతలో విక్కీ ఇక పాపకి పేరు పెట్టగానే హ్యాపీగా పాపని ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. ఇక పద్మావతి కూడా ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో విక్కీకి ఫోన్ రావడంతో బయటికి వస్తారు. ఇక విక్కీ ఫోన్ లిఫ్ట్ చేసి అక్క అని అంటారు. విక్కీ నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఈరోజు పాప బారసాల జరిపిస్తున్నారా అని అంటారు. అక్క అవును అని అంటారు కావాలనే. మరి పాపకి అమ్మ పేరు పెట్టావా అని అంటారు. పెట్టానక్క అని అంటారు బాధపడుతూ. అక్క నీతో నేను అబద్ధం చెప్తున్నాను, నేను నిజం చెప్తే నీ గుండె ముక్కలవుతుంది, అందుకే పాపని ఎలాగైనా వెతుకుతానక్క, నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు పాపని నీ చేతిలో పెడతాను అని అంటారు. ఇక మనసులో విక్రమాదిత్య. దివ్య ఇక ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ విక్కీ అని చెప్పి వింటూ ఉంటుంది. చూడు విక్కీ, పాప అమ్మ రూపంలో మన ముందుకి వచ్చిందని నువ్వు గుర్తుపట్టే ఉంటావు, పాప కాళ్ళకి పుట్టుమచ్చ ఉంటుంది, మన అమ్మ కాళ్ళకు కూడా పుట్టుమచ్చ ఉంటుంది, నా చిట్టి తల్లి దగ్గరికి నేను త్వరలో చేరుకుంటాను, వీడి దుర్మార్గం
బయట పెడతాను, వాడిని జైల్లో వేసిస్తాను అని అంటుంది. అక్క ఆవేశపడకు అని చెప్తూ ఉంటారు. పాపకాళ్ళకి పుట్టుమచ్చ ఉంటుందా, అదే గుర్తా అక్క అని అంటారు. అవును విక్కీ, పాపకి అమ్మ పేరు పెట్టావు కదా అని చెప్పి ఇక ఫోన్ కట్ చేసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే పాపకాళ్ళకి పుట్టుమచ్చ ఉంటుందా, పాప పాప చేజేతులారా పాపని నేనే దూరం చేసుకున్నాను అని చెప్పి బాధపడుతూ లోపలికి వస్తారు. పాపకాళ్ళకి పుట్టుమచ్చ ఉంటుందా, ఆ పాప ఎవరి పాప అయ్యుంటుంది? ఇక్కడ అను ఆర్య పెంచుకున్న పాపకి పుట్టుమచ్చ ఉందా లేదా అన్నది చూడాలి. అసలు అటువైపు నుండి ఎవరు మాట్లాడుతున్నారు? అరవింద్ అక్కే అయ్యుంటుంది. పాపకాళ్ళకి పుట్టుమచ్చ అంది కాబట్టి ఖచ్చితంగా ఏదో తేడా గమనిస్తాను. ఇప్పుడు పాప ఇక్కడున్న పాపని చూస్తాను అని అనుకుంటుంది దివ్య. ఇంతలో ఇక పద్మావతి పాపని ముద్దు పెట్టుకుంటూ ఇక పాపకాలని చూస్తుంది. అక్క బావా, పాపకాలకి పుట్టుమచ్చుండాది అనగానే ఇదేంటి మా అక్కకు కూడా పుట్టుమచ్చుంది అని అంటుంది ఇక కుచల. కరెక్ట్గా విక్రమాదిత్య లోపలికి వస్తారు. పాపకాలకి పుట్టుమచ్చ అని అంటారు. అవును సారు చూడండి అనగానే ఇక ఒక్కసారిగా నమ్మలేని నిజాన్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది విక్కీకి. అంటే మా అమ్మే ఈ పాప, మరి నేనెందుకు సరిగా గమనించలేదు? అక్క పాపని దత్తతగా అను ఆర్య తీసుకున్నారా? దేవుడు నిజంగా ఉన్నాడని ఇలాంటివి జరిగినప్పుడే తెలుస్తుంది. అక్కకి చెప్పాలి, అక్కకి ఫోన్ చేసి చెప్పాలి. లేదు ఆ దుర్మార్గుడు పాప ఇక్కడ ఉందంటే అక్కని టార్చర్ పెడతారు. పాప మా ఇంట్లోనే ఉంది, ఈ విషయం ఎవరికి చెప్పకూడదు. నా పాప నా ఇంట్లోనే ఉంది, మా అమ్మ నా దగ్గరే ఉంది అని చెప్పి పాపని ముద్దు పెట్టుకుంటూ ఆనందపడిపోతూ ఉంటారు విక్కీ. కరెక్ట్గా ఇక పద్మావతి బాస్ అయిన యశోధర్ అలాగే తన పిఏ పద్మావతి వాళ్ళ ఇంటికి వస్తారు. ఇక ఒక్కసారిగా షాక్ అవుతారు. హాయ్ పద్మావతి, హాయ్ విక్కీ. పద్మావతి విక్కీకి కూడా ఈ ఫంక్షన్కి పిలిచినట్టుంది అనగానే ఇక పద్మావతి వైపు చూస్తూ ఉంటారు విక్కీ. సార్ రండి సార్, మా సార్ అని చెప్పి అందరికీ పరిచయం చేపిస్తుంది. ఇక పాపని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు యశోధర్. ఇక అందరూ హ్యాపీగా వాళ్ళ సార్ని రిసీవ్ చేసుకుంటారు. ఇక వాళ్ళ సార్కి అలాగే వాళ్ళ పిఏకి భోజనం వడ్డించి తీసుకుని వస్తుంది పద్మావతి యశోధర్ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. విక్కీ మాత్రం దూరంగా చూస్తూ వాళ్ళిద్దరినీ వీడు కావాలనే పద్మావతి పిలవంగానే వచ్చేశాడు, రేపు ఆఫీసులో అవుతుంది వీడికి మంచి పని అని అనుకుంటారు. ఇక యశోధర్ అందరికీ వీడ్కోలు చెప్పి విక్కీ రా మీ ఇంటికి వెళ్దాము, నువ్వు తింటం లేదేంటి అని చెప్పి విక్కీని కారులో ఎక్కించుకుని తీసుకెళ్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళందరికీ షాక్ అవుతారు. ఇదేంటి విక్కీ వేరు పద్మావతి వేరుగా చూస్తున్నాడు, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కదా అని అనుకుంటూ ఉంటారు. దివ్య మాత్రం మురళికి ఫోన్ చేసి నిజాన్ని చెప్పడానికి ఫోన్ రింగ్ చేస్తూ ఉంటుంది. ఇంతలో ఇక అటువైపు ఉన్నది ఎవరు అని తెలియక బావా నీకు ఆ అరవిందక్క మోసం చేసింది, పాపని మా ఇంట్లోనే ఉంది, పాపకాళ్ళకి మచ్చ ఉందని ఈరోజు విక్కీకి ఫోన్ చేసి అరవిందక్క చెప్పింది. పాప ఇక్కడే ఉంది బావా, నువ్వు వచ్చావంటే పాపని తీసుకువెళ్ళొచ్చు అని చెప్తుంది. ఒక్కసారిగా అరవింద షాక్ అవుతుంది. అంటే దివ్య ఆయన వెనకాల ఉందా, అక్కడ ఉండి కథ నడిపిస్తుందా, నా పాప అక్కడ ఉందని తెలుసుకొని చేరవేసిందా, నా పాపని కాపాడుకోవాలి ఎలాగా అని చెప్పి ఇక మురళి ఇంటి నుండి తప్పించుకొని వైజాగ్ ట్రైన్ ఎక్కుతుంది అరవింద. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.